నమస్కారం. ఇంటర్లింక్ డిఏఓ నుంచి రాబోతున్న అత్యంత ఆసక్తికరమైన టోకనామిక్స్ మరియు స్టేకింగ్ ప్రపోజల్ గురించిన ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్లో రాబోయే ఒక పెద్ద మార్పు గురించి మాట్లాడుకోబోతున్నాం. డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ ఈ రెండు కలిస్తే ఫైనల్ డెసిషన్ ఎవరి చేతుల్లో ఉంటుంది? ఇది కేవలం ఊహాజనితమైన ప్రశ్న కాదు. ఇంటర్లింక్డ్ ఎకోసిస్టంలో ఇప్పుడు ఖచ్చితంగా ఇదే జరగబోతోంది. పవర్ బ్యాలెన్స్ ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. సరే, మొదటి విభాగానికి వద్దాం. 1. ద క్యాటలిస్ట్. వచ్చే వారం రాబోతున్న కొత్త టోకనామిక్స్ అప్డేట్ ఎందుకు అంత కీలకమనేది చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సింది ప్రపోజల్లోని ముఖ్యమైన అంశాలు. ప్రధానంగా ఐటీఎల్ టోకెన్ల కోసం ఐటీఎల్జీ స్టేకింగ్ రేష్యూ, అలాగే వెస్టింగ్, లాకింగ్ మెకానిజమ్స్. వాస్తవానికి దీనికి ఎడ్ స్కాట్ ఐటీఎల్జీ నాయకత్వం వహిస్తున్నారు. ఈ అంశాలన్నీ రాబోయే రోజుల్లో సిస్టమ్ను పూర్తిగా ప్రభావితం చేయబోతున్నాయి. ఇక రెండో విభాగం, డిఫైనింగ్ ది పవర్ బౌండరీస్. ఇక్కడ అధికారాల విభజన ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ పాయింట్ నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకవైపు ఇంటర్లింక్ ఫౌండేషన్, వాళ్లు కేవలం ఇంటర్లింక్ ల్యాబ్స్కు సంబంధించిన టోటల్ టోకెన్ కేటాయింపులను మాత్రమే అప్రోచ్ చేస్తారు. కానీ హ్యూమన్ నోడ్స్కి సంబంధించిన డీటెయిల్డ్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్లో మాత్రం ఫౌండేషన్ అస్సలు జోక్యం చేసుకోదు. దీన్ని బట్టి పవర్ డిస్ట్రిబ్యూషన్ ఎంత అద్భుతంగా జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మూడో విభాగం, మెషీన్ లెర్నింగ్ షేప్స్ ఆప్షన్స్. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉందండోయ్. టోకెనామిక్స్ వెనుకున్న సంక్లిష్టమైన లెక్కలు చేయడానికి అడ్వాన్స్డ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఇక్కడ రంగంలోకి దిగుతున్నాయి. అవును, ఈ ప్రతిపాదనలకు సంబంధించిన ఫైనల్ ఆప్షన్స్ అన్నీ ఖచ్చితంగా ఏఐ మోడల్ సపోర్ట్తోనే జనరేట్ అవుతాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. ఈ మోడల్స్ వందలాది ఆప్షన్స్ ఇచ్చి మాత్రం కన్ఫ్యూజ్ చెయ్యవు. కేవలం పక్కాగా మూడే బ్యాలెన్స్డ్ ఆప్షన్స్ను మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాయి. ఆ 3 ఏరియాలు ఏంటంటే, మొదటిది టోకెన్ల స్కేర్సిటీ మరియు దీర్ఘకాలిక సస్టైనబిలిటీ. రెండవది ఎకోసిస్టమ్ అబ్జార్బ్ చేసుకోవడానికి సరిపడా సర్క్యులేటింగ్ సప్లై. ఇక మూడవది ప్రైస్ మానిప్యులేషన్ జరగకుండా రక్షణ కల్పించడం. ఏఐ ఎప్పుడూ ఈ మూడింటిని బ్యాలెన్స్ చేస్తూనే ఉంటుంది. ఈ 3 పిల్లర్స్ ఎంత క్రూషియల్ అనేది ఇప్పుడు ఇంకాస్త డీప్గా చూద్దాం. ముందుగా చెప్పుకున్నట్లు బ్యాలెన్స్ అనేదే ఇక్కడ మ్యాజిక్ వర్డ్. ఫస్ట్, స్కాసిటీ అండ్ సస్టైనబిలిటీ, అంటే లాంగ్ టర్మ్లో టోకెన్ వయబిలిటీని కాపాడటం. సెకండ్, సర్క్యులేటింగ్ సప్లై, అంటే ఎకోసిస్టమ్ స్మూత్గా రన్ అవ్వడానికి తగినంత సప్లై ఉండేలా చూడటం. థర్డ్, ప్రైస్ ప్రొటెక్షన్, మార్కెట్ మ్యానిపులేషన్స్ నుంచి డిఫెండ్ చేయటం. ఈ మూడింటి మధ్య పర్ఫెక్ట్ మ్యాథమెటికల్ బ్యాలెన్స్ తీసుకురావటమే ఆర్టిఫిషియల్ అడ్వైజర్ ప్రధాన లక్ష్యం. ఇక ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విభాగానికి వచ్చేద్దాం, ది అల్టిమేట్ అథారిటీ. అసలు ఈ మొత్తం వ్యవహారంలో ఫైనల్ డెసిషన్ ఎవరి చేతుల్లో ఉంటుంది? దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కోట్ ఉంది. ఫైనల్ డెసిషన్ అనేది మోడల్స్ స్వయంగా తీసుకోలేవు. ఇదొక పెద్ద ఐరనీ అని చెప్పొచ్చు. మెషిన్ లెర్నింగ్ ఇన్ని కష్టమైన లెక్కలు చేసి ఆప్షన్స్ ఇచ్చినప్పటికీ అల్టిమేట్ పవర్ మాత్రం టెక్నాలజీ చేతుల్లో లేదు. అసలు విషయమేంటంటే, ఆ 3 ఆప్షన్లలో దేన్ని ఇంప్లిమెంట్ చేయాలనేది అంతిమంగా డిఏఓ కమ్యూనిటీ ఓటింగ్ ద్వారానే డిసైడ్ అవుతుంది. డెమోక్రాటిక్ కమ్యూనిటీ ఓటర్ల చేతుల్లోనే అసలైన పవర్ ఉంటుంది అనేది ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. చివరిగా ఏఐ జనరేట్ చేసిన ఆప్షన్స్ అలాగే హ్యూమన్ ఓటింగ్, ఈ రెండింటి అద్భుతమైన కాంబినేషన్ భవిష్యత్తులో డిఏఓ గవర్నెన్స్కి ఒక కొత్త స్టాండర్డ్ని సెట్ చేయబోతోందా? ఏఐ అనాలిసిస్కి, కమ్యూనిటీ డెసిషన్కి మధ్య ఉన్న ఈ బ్యాలెన్స్ నిజంగా ఒక గేమ్ చేంజర్ అవ్వచ్చు. ఈ ప్రతిపాదన రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో వేచి చూడాలి. ఈ విశ్లేషణ ద్వారా అనేక కొత్త విషయాలు తెలుసుకున్నామని ఆశిస్తున్నాం. మళ్ళీ కలుద్దాం.